అజ్ఞానాన్ని గాని అబద్ధాన్ని గాని దాన్ని ప్రశ్నించకుండా నిరోధించడానికి ప్రయత్నం చేయకుండా ఎవరైతే నిశ్శబ్దంగా ఉంటారో వాళ్ళు కేవలం తమను తాము ద్రోహం చేసుకోవడం మాత్రమే కాకుండా ఈ సమూహానికి, ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ మాతృభూమికి, ఈ పవిత్ర భూమికి, ఈ మాతృదేశానికి కూడా వాళ్ళు ద్రోహం చేస్తున్నటువంటి వారిగానే పరిగణించబడాలి అని విశ్వాసించే వాళ్ళలో నేను ఒకడిని. అబద్ధాన్ని మీరు ప్రశ్నించకుండా వదిలేసి నిశ్శబ్దంగా ఉన్నట్లయితే ఈ అజ్ఞానం, అబద్ధాలు అన్నది ఇంకా ప్రబలిపోయి సమూహానికి పెద్ద ప్రశ్నగా మారిపోతాయి అన్నది వాస్తవం. కాబట్టే ఎప్పుడైనా సరే అజ్ఞానాన్ని, అబద్ధపు ప్రచారాలను నిరోధించడానికి ప్రయత్నం చేయాలి, ప్రశ్నించడానికి ముందుకు రావాలి అన్నది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అలా విశ్వాసిస్తున్నటువంటి వాళ్ళలో నేను ఒకడిని. కాబట్టే ఈరోజు సమూహంలో కానీ, ప్రపంచంలో కానీ ప్రబలిపోయినటువంటి ఈ విశ్వాసాలను, ఈ విశ్వాసాల ఆధారంగా జరుగుతున్న మరణ హోమాలను, రక్తపాతాన్ని ప్రశ్నించడానికి, నిలదీసి అడగడానికి సిద్ధపడే ఈ మీ ముందుకు వచ్చాను. ఇస్లాంలో విగ్రహారాధన అన్నది నిషిద్ధం. అది క్షమించరాని నేరంగా పరిగణించబడుతుంది అని మీకెవరికైనా తెలుసా? ఎందుకంటే వీరు ఏ గ్రంథాన్నైతే దివ్యవాణి అని, ఆకాశ గ్రంథం అని విశ్వాసిస్తున్నారో ఆ గ్రంథం ఇదే బోధిస్తుంది, ఇదే ఆజ్ఞాపిస్తుంది. విగ్రహారాధన గని, బహుదైవారాధన గని క్షమించరాని నేరమని, ఈ అరబ్బీ అల్లాతో పాటుగా మీరు మరెవరైనా సృష్టికర్త ఉన్నారేమోనని సందేహపడి వాళ్లను పూజించడానికో, వాళ్లను ప్రార్థించడానికో ప్రయత్నం చేస్తే అది క్షమించరాని నేరం మాత్రమే కాకుండా అలాంటి వాళ్లను దుర్మార్గులుగా కూడా పరిగణించే గ్రంథం పేరే ఖురాన్. మరి ఇలాంటప్పుడు నిజంగానే ఈ విగ్రహారాధన అన్నది ఇస్లాంలో లేదా అని ఎవరైనా భావించవచ్చు. కానీ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా విగ్రహారాధన చేసేదే వీరు అన్నది ప్రపంచంలో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. మన భారతదేశంలో ఎవరైనా శివుని విగ్రహం ముందో లేదా రాముని విగ్రహం ముందో నిలబడి 2 చేతులు జోడించి ప్రార్థించినట్లయితే వాళ్లను అవమానపరుస్తూ, అవహేళనకు గురి చేస్తూ, వాళ్ళు ముష్రిక్లని వాళ్ళ మీద ముద్ర వేసేసి వాళ్లను కించపరిచే విధంగా మాట్లాడే వీరు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఇక్కడి నుంచి అరబ్బుల దగ్గర ఉన్నటువంటి మక్కా నగరానికి వెళ్ళి అక్కడ స్థాపించబడినటువంటి ఒక నల్లని రాయి ముందు నిలబడి దాని ఆశీర్వాదాలు పొందుతూ దాన్ని నాలిక చాచి మరీ నాకి వస్తున్నారంటే అది మాత్రం వీళ్ళు విగ్రహారాధన అని వాళ్ళు ఒప్పుకోరు. ఇదే వీళ్ళ యొక్క ద్వంద్వ ప్రవృత్తి. ఇదే ప్రపంచానికి ఇదే విధంగా వీళ్ళు మూర్ఖుల్ని చేస్తూ ఉంటారు అన్నది వాస్తవం. విశ్వాసులు, ఇస్లాం విశ్వాసులు, ముస్లిం సహోదరులు, మీరు కనీసం మీలో మీరే ఆత్మావలోకనం చేసుకున్నారా? విగ్రహారాధనని ఎంతగా అసహ్యించుకునే మీరు మక్కాకు వెళ్ళి మీరు చేస్తున్నది మాత్రం ఏమిటని మీరు ఆలోచించారా? అరబ్బులు మీ చేత ఏం చేయిస్తున్నారో మీరు ఆలోచించగలుగుతున్నారా? మొత్తం ప్రపంచాన్ని దోచుకోవడానికి వాళ్ళు మీ మీద వేసినటువంటి వలలో మీరు కూడా పడిపోయారన్నది వాస్తవం. విగ్రహారాధనని ఒక దుర్మార్గంతో పోల్చినటువంటి ఈ గ్రంథం, ఈ ఇస్లాం, ప్రాచీన అరబ్బులు మీ చేత మరీ అదే ఎందుకు చేయిస్తున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక నల్లని రాయిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించి ఇది స్వర్గం నుంచి వచ్చిందని, ఇది అంతిమ రోజు అయిన తర్వాత ఇది నాలిక చాచి నిజాలు చెప్తుందని, ఒకవేళ మీరు నాలిక చాచి దీన్ని నాకినట్లయితే మీ పాపాలన్నీ క్షమించబడతాయని మీకు మీ మస్తిష్కంలోకి అనెస్థేషియాలాగా ఎక్కించినటువంటి వారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రాయిని నాకినంత మాత్రాన మనిషి యొక్క పాపాలు క్షమించబడినట్లయితే ఈ ప్రార్థనలు దేనికి? ఒకవేళ ఈ రాయి
మీరు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నాయిని నాకేసి మీ పాపాలను ఒకవేళ ప్రక్షాళనం అవుతుందని మీరు విశ్వాసిస్తే, ఆకాశాలపై సింహాసనంపై కూర్చుని ఉన్నటువంటి మీ ఈ అరబ్బియల్లా నిజంగా న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తియేనా అని మీరు ఎప్పుడైనా మీకు ప్రశ్నించుకున్నారా? ఇది న్యాయం ఎలా అవుతుందని మీలో మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఒక రాయిని నాకేసినంత మాత్రాన వీళ్ళు చేసిన పాపాలన్నీ అది స్వీకరించేసి మిమ్మల్ని పాప విముక్తుల్ని చేస్తుందన్న అజ్ఞానంలోకి మిమ్మల్ని తోసివేసినటువంటి ఈ అరబ్బుల భావాజాలం ఎంతటి అబద్ధాలతో అజ్ఞానంలోకి మిమ్మల్ని విసిరేసిందో మీరు ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఆ పాపాలను అది స్వీకరించి మిమ్మల్ని పాప ప్రక్షాళనం చేసేస్తే ఆ రాయి, ఇంకా న్యాయం ఎక్కడుంది? మరి ఎక్కడ న్యాయం జరుగుతుంది? దేన్ని న్యాయం అంటారు? మరి మీ ప్రార్థనలకు అర్థం ఏమవుతుంది? మీరు కష్టపడేదానికి ఆ ప్రయోజనం ఏముంటుంది? మీరు చేసిన దుష్కర్మలన్నీ కేవలం ఈ రాయి మింగేసి మిమ్మల్ని పాప విముక్తుల్ని చేస్తే ఇంతకంటే అజ్ఞానం, ఇంతకంటే అబద్ధం ప్రపంచంలో ఏదైనా ఉందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించగలిగారా? భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సంస్కారంలో ఉన్న ఈ విగ్రహారాధనను కనీసం వాళ్ళు చేతులు జోడించి ఒక విగ్రహం ముందు నిలబడి కేవలం కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నారు. కానీ మీరు ఆ నల్లని రాయి మీ పాపాలను మింగేస్తుందని, మిమ్మల్ని పాప విముక్తుల్ని చేస్తుందని నాలిక చాచి మరి నాకి వస్తున్నారు అక్కడికి వెళ్ళి. కానీ దాన్ని మీరు విగ్రహారాధన అనరు. ఎందుకంటే ఈ ఎవరైతే దాన్ని స్థాపించిన ఆ ప్రాచీన అరబ్బులు మిమ్మల్ని ఎంతగా మూర్ఖుల్ని చేసేసి ఇది ఆకాశంలో స్వర్గం నుంచి తీసుకురాబడిందని మిమ్మల్ని మూర్ఖుల్ని చేశారు. కనీసం దాని చరిత్ర మీకు తెలుసా? ఏ రాయి అయితే స్వర్గం నుంచి వచ్చిందని మిమ్మల్ని మూర్ఖుల్ని చేసి మీ చేత దీన్ని నాలికలు చాపి మరి నాకిస్తున్నారో ఆ రాయి యొక్క పూర్వాశ్రమంలోని చరిత్ర కనీసం తెలుసా మీకు? 930వ దశకంలో బహరీన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కాబా మీద దాడి చేసిన అబూ తాహిర్ అల్ కర్మంటైన్ గురించి తెలుసా? కాబా మీద దాడి చేసి దాదాపు 20,000 మంది హజ్ యాత్రికులను చంపివేసి వాళ్లను ఆ జంజం బావిలో విసిరివేసి ఆ కాబా మీద నిలబడి ఈ కాబా మీద దాడి చేయడానికి ఏనుగుల మీద వచ్చిన వాళ్లను పక్షుల నోట్లో రాళ్లు వేసి చంపేశామని ప్రగల్భాలు పలుకునే మీ అరబ్బియల్లా ఇప్పుడు మీ హజ్ యాత్రికులను చంపేసి స్వర్గం నుంచి వచ్చిందని చెప్పుకుంటున్నా ఈ రాయిని నేను తీసుకెళ్తున్నాను, దమ్ముంటే నన్ను ఆపండి అని బహిరంగ సవాలు విసిరి ఆ రాయిని అక్కడి నుంచి తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్లినటువంటి అబూ తాహిర్ అల్ కర్మంతైన్ యొక్క చరిత్ర తెలుసా? మీ ఇస్లామిక చరిత్ర చదవండి, లేదా ప్రపంచంలో ఉన్న ఇస్లామిక చరిత్రకారులందరూ, ఇస్లాం యొక్క స్కాలర్లందరూ అంగీకరించే విషయం ఇది. నేనేదో కల్పించి చెప్పుకుంటున్నటువంటి కథ కాదు. ఇంకా అతను తీసుకెళ్లి అది తన యొక్క టైలెట్ లో పెట్టుకున్నాడన్న కథ కూడా ప్రచారంలో ఉంది. నేను అందులోకి వెళ్ళడం లేదు. దాడి చేసి 20,000 మంది హజ్ యాత్రికులను చంపేసి ఆ రాయిని బలవంతంగా అతను తీసుకెళ్లాడన్న చరిత్ర మాత్రం వాస్తవం. అందరూ ఇస్లామిక చరిత్రకారులందరూ అంగీకరించే సత్యం. దాని తర్వాత అబ్బాసీలు బంగారు నాణాలు ఇచ్చి వాడి కాళ్ళ వేళ్ల పడి 23 సంవత్సరాల తర్వాత ఆ నల్లని రాయిని, అప్పటికే పగలగొట్టేసిన ఆ నల్లని రాయిని తీసుకొచ్చి అతకబెట్టి ఇక్కడ స్థాపించారన్న సత్యం కనీసం మీకు తెలుసా? మరి ఇది స్వర్గం నుంచి వచ్చినట్లయితే ఒక వ్యక్తి దాన్ని బలవంతంగా ఎలా తీసుకెళ్ళగలిగాడు? 23 సంవత్సరాలు దాన్ని తన రాజ్యంలో ఎలా పెట్టుకోగలిగాడు? అబూ తాహిర్ కర్మంటైన్ అనే ఒక రాజు ఆ కాబా గృహంపై నిలబడి ఈ రాయిని ముక్కలు ముక్కలు చేసి నేను తీసుకుని వెళ్తున్నాను, మీ అల్లాహుకు దమ్ముంటే ఏనుగులపై వచ్చినటువంటి వాళ్లను పక్షుల నోట్లో రాళ్లు వేసి వాళ్లను మరీ చంపేశానని ప్రగల్భాలు పలుకుంటున్న మీ అల్లాహు నన్ను ఓడించమని చెప్పండి,
లేదా నా నుంచి ఈ రాయిని కాపాడుకోమని చెప్పండి అని మరీ సవాలు విసిరి ఆ రాయిని అక్కడి నుంచి 23 సంవత్సరాలు తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్నటువంటి చరిత్ర కనీసం మీకు తెలుసా? మరి ఒకవేళ దీనికి ఇంత పవిత్రత ఉంటే, ఇది స్వర్గంలో నుంచి వచ్చినట్లయితే మీ అరబ్బీ అల్లా దీన్ని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత అరబ్బులు ఈ కాబా గృహంలోకి విశ్వాసులు ఎవరు రావడం లేదని అబ్బాసీల ఖలీఫత్ అన్న ఈ అబ్బాసీల కాలఘట్టంలో ఆ అబు తాహిర్ హర్మంటైన్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ల పడి బంగారు నాణాలు ఇచ్చి మరీ తీసుకొచ్చి అక్కడ స్థాపించారన్న సత్యాన్ని మీకు తెలుసా? ఎందుకంటే మీరు చరిత్ర చదవలేదు, దాన్ని వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు కాబట్టి. ఇంత దారుణంగా విగ్రహారాధన చేయిస్తున్నటువంటి మిమ్మల్ని మాత్రం, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను మాత్రం విగ్రహారాధకులందరూ కూడా దుర్మార్గులు, దుష్టులు, దుర్గంధులు అని వాళ్ళు మీకు బోధించారు. ఇన్నల్లజీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా ఉలైక హుమ్ షర్రుల్ బరియా అన్నాడు. ఈ కాఫిర్లు, ఈ ముష్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, దుర్గంధపూరితులు అని వాళ్ళను పరిగణించారు. కానీ అదే విశ్వాసుల్ని ఎవరైతే కళ్ళు మూసుకొని ఈ విషయాలను, ఈ బోధనలను అంగీకరించారో, దీన్ని పాటించారో, వాళ్ళనేమన్నాడు? ఇన్నల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి ఉలైక హుమ్ ఖైరుల్ బరియా అన్నాడు. వాళ్ళు ఉత్తమోత్తములు. కుంతుం ఖైర ఉమ్మతిన్ నుఖ్రిజత్ లిన్నాస్ అని మీ తల మీద ఒక కిరీటాన్ని పెట్టేసి, మీకు బిరుదాంతర బిరుదులు ఇచ్చేసి, ఎందుకంటే మీరు ప్రశ్నించలేదు, మీరు ఆలోచించలేదు, మీరు సాక్ష్యాలు అడగలేదు కాబట్టి మిమ్మల్ని మూర్ఖుల్ని చేసేసి, మీరే ఈ ప్రపంచంలో ఉత్తమోత్తములు అని మీ నెత్తి మీద ఒక కిరీటం పెట్టేసి మిమ్మల్ని మూర్ఖుల్ని చేశాడన్న సంగతి మీకు తెలుసా? ఓ ముస్లిం సహోదరులారా, ఇప్పుడైనా ఆలోచించండి. ఎవరైనా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సంస్కారులైనటువంటి హిందువులు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి శిరోజాలు సమర్పిస్తే మీరు వాళ్ళని అవహేళన చేస్తారు, అవమానపరుస్తారు. కానీ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆ మక్కాకు వెళ్ళి మీరు చేస్తున్నదేమిటి? మీరు మీ శిరోజాలు సమర్పించడం లేదా? ఎవరైనా భారతదేశంలో ప్రవహిస్తున్న నది జలాలను పవిత్ర జలాలుగా ప్రసాదంగా ఎవరైనా సేకరించి తీసుకొస్తే ముసిముసి నవ్వులు నవ్వి వాళ్ళను అవహేళన చేసే మీరు, వేలాది కిలోమీటర్ల, వేలాది మైళ్ళ ప్రయాణం చేసి జంజం నీళ్లను పవిత్రంగా తీసుకొస్తున్నటువంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ముస్లిం సహోదరులారా, ఓ ముస్లిం సహోదరులారా, మీరు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వేలాది మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఈ నల్లని రాయిని ముద్దు పెట్టుకుని వస్తున్నటువంటి మీరు చేస్తున్నది విగ్రహారాధన అవునా కాదా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.